లంబార్ స్పాండిలోసిస్ అంటే లంబార్ స్పైన్‌లో జరిగే ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్‌ని ఆర్ డీజనరేటివ్ చేంజెస్ అంటాము. ఈ డీజనరేటివ్ చేంజెస్ వల్ల నొప్పి రావడం జరిగితే దాన్ని సింప్టమ్స్ రావడం జరిగితే అది మనం స్పాండిలోసిస్ అంటాము. దీని గురించి మంచిగా తెలుసుకోవాలంటే మనం కొంత బేసిక్ అనాటమీ అర్థం చేసుకోవాలి. మనకి సర్వైకల్ అంటే మెడ దగ్గర నుంచి కింద తుంటి భాగం వరకు స్పైన్ అనేది ఉంటుంది. స్పైన్‌లో 33 వర్టిబ్రే ఉంటాయి. అంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో అంటే ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో, ఇలా ఈ బోన్స్ మధ్యలో ఇంటర్‌వర్టిబ్రల్ డిస్క్ అనే ఒక సాఫ్ట్ డిస్క్ మెటీరియల్ ఉంటుంది. ఈ డిస్క్ 2 పనులు చేస్తుంది. ఒకటి జాయింట్ లాగా పనిచేస్తుంది. సో, ఒకదానిపైన ఉన్న ఎముకని ఇంకో దానితో జోడించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తుంది. సో, స్ట్రెంగ్త్‌తో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తుంది. అయితే వయసుతో పాటు మనం ప్రతిసారి ఎప్పుడైతే లేస్తున్నామో, కూర్చుంటున్నామో ప్రతి మూవ్‌మెంట్‌తో పాటు స్పైన్ పైన ఎంతో కొంత వేర్ అండ్ టేర్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ వేర్ అండ్ టేర్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనం దాన్ని డీజనరేటివ్ చేంజెస్ అంటాము. డీజనరేటివ్ చేంజెస్ ఇన్ ద లంబార్ స్పైన్‌ని మనం టెక్నికల్‌గా లంబార్ స్పాండిలోసిస్ అని అంటామన్నమాట. సో, లంబార్ స్పాండిలోసిస్‌లో 2 రకాల సింప్టమ్స్ రావచ్చు మనకు బయటికి. ఒకటి నడుము నొప్పి, బ్యాక్ పెయిన్. ఇంకొకటి నరాల నొప్పి. కాళ్ళు మొత్తం అంటే లంబార్ స్పైన్ యొక్క నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్లీ కాళ్ళకు సంబంధించిన నరాలు ఉంటాయి కాబట్టి కాళ్ళ నుంచి వచ్చే ప్రతి సిగ్నల్ మనకి ఈ లంబార్ స్పైనల్ నర్వ్స్ ద్వారానే మెదడుకు చేరుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే నరాలపైన అంటే డీజనరేటివ్ చేంజెస్ వచ్చి నరాలపైన ఎప్పుడైతే ఒత్తిడి పడుతుందో అప్పుడు ఈ నరాలని గుంజడం జరుగుతుందన్నమాట. సో, అప్పుడు ఈ కాళ్ళు అంటే తుంటి భాగం నుంచి కాళ్ళు కింది వరకు లాగడం కానీ నొప్పి రావడం కానీ జరగవచ్చు. ఇలాంటి నొప్పిని మనము సయాటికా అంటాం. సో, సయాటికా అనేది ఒక సిమ్టమ్. ఈ సిమ్టమ్ యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ అనే కండిషన్‌లో మనకి కనబడుతూ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే మనకి కంటిన్యూస్‌గా లంబార్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే నడుము సయాటికా వస్తుందో మనం ఇమీడియట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం చేయాల్సి ఉంటుంది. సో, డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్‌రే, సీటీ ఆర్ ఎంఆర్ఐ. ఎక్స్‌రేలో, సీటీలో మనకి యూజువల్లీ ఎముకల యొక్క కండిషన్ మనకి బెటర్‌గా తెలుస్తుంది. సో, ఆస్టియోఫైట్స్ అలాంటివి ఉన్నప్పుడు మనము లంబార్ స్పాండిలోసిస్ అని గుర్తించడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఈస్ టు గో ఫర్ అన్ ఎంఆర్ఐ. సో, ఎప్పుడైతే ఎంఆర్ఐ చేస్తామో మనకి డిస్క్ స్లిప్ అవ్వడము, డిస్క్ లేకపోతే వేర్ అండ్ టేర్ సరిగా కనబడుతుంది. అండ్ ఈ డిస్క్ స్లిప్ అవ్వడం వల్ల నరాలపైన వెనకాల ఉన్న స్పైనల్ నర్వ్స్ పైన ఎంత ఒత్తిడి ఉంది అనేది కూడా మనకి క్లియర్గా తెలియడం జరుగుతుందన్నమాట. సో, దీని ఫైండింగ్స్ని బట్టి ప్లస్ సిమ్టమ్స్ని బట్టి మనము ట్రీట్మెంట్ యొక్క ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయి అంటే చాలా తక్కువగా ఉన్నాయి, కొన్ని రోజులు అంటే షార్ట్ టర్మ్‌లో పెయిన్ ఉండింది, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మనకి యూజువల్లీ బెడ్ రెస్ట్, మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీతో ఉపశమనం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది, నడుము నొప్పి చాలా తీవ్రంగా ఉంది, లేకపోతే స్కాన్ పరంగా చాలా సివియర్ చేంజెస్ ఉన్నాయి అని అనుకుంటే వీళ్ళకి సర్జరీ అవసరం పడే అవకాశం ఉంటుందన్నమాట. సో, దీంట్లో 2 రకాల సర్జరీస్ ఉంటాయి. ఓపెన్ సర్జరీస్ ఉంటాయి. ఇంకొకటి మైక్రోస్కోపిక్ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేవి ఉంటాయి. సో, ఓపెన్ సర్జరీస్ అనేది కొంచెం ట్రెడిషనల్ మెథడ్స్ ఆర్ కొంత ఓల్డ్ టెక్నిక్స్ ఇవి. దీంట్లో లాంగ్ ఇన్సిషన్స్ ఇవ్వడము, ఎక్కువ మజిల్ డిసెక్షన్ చేయడం వలన పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ చేసిన తర్వాత ఎక్కువ రోజులు నొప్పి ఉండడం జరుగుతుంది. రిజల్ట్స్ అంటే బెటర్గా ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ బ్యాక్ టు వర్క్ అనేది ఓపెన్ సర్జరీస్లో కొంత డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎండోస్కోపిక్ సర్జరీస్లో చాలా చిన్నటి ఇన్సిషన్తో బయటికి ఆల్మోస్ట్ కంటికి కనబడినంత ఇన్సిషన్తో ట్యూబ్స్ పెట్టి ఎండోస్కోప్స్ పెట్టి మనము స్పైన్లో సర్జరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎండోస్కోపిక్ సర్జరీస్లో ఇన్సిషన్ చిన్నగా ఉంటుంది, మజిల్ డిసెక్షన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. రిటర్న్ బ్యాక్ టు నార్మల్ అనేది కూడా చాలా తొందరగా మళ్ళీ పనిలోకి జాయిన్ అవ్వడము పాసిబుల్ అవుతుందన్నమాట.